నీ నాలుక ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతున్న సో అది ఉపేక్షించుకో. దేవుడికి ఏమని ఇవి, అంతేకాని పువ్వులు తీసేశాను, మాంసం తింటలేదు, ఏట మాంసం మానేశాను ఈ కాదు. ఫస్ట్ ఏం ఉపేక్షించాలా? అహంకారం. ఉపవాసంలో చేయవలసింది అది. ప్రభా నా అహంకారం తీసి దినత్వం దయచేయను ఆయన. రెండోది నీ నాలుక. అబద్ధాలు, షాడీలు, దోషాలు, బూతులు, శపించటాలు, దుర్మార్గమైన మాటలు, ఎదుటివాడిని కించపరిచే మాటలు, అవమానపరిచే మాటలు, హేళన చేసే మాటలు. ఈ నాలుక ఉంది చూసావా, ఉపవాసంలో నా నాలుకకి పట్టిన పాసి, చెత్త చెదారం, కొంపు మార్చండి ప్రభువా అని అడగాలి. ఉపవాసంలో ఏం చేయించాలమ్మ నువ్వు? చాడీలు చెప్పే నాలుక, దూషించే నాలుక, ఎదుటివాడిని అవహేళనపరిచే నాలుక, ఈ నాలుక సరి చేయబడాలి. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం. ఆశ్రయించబడతారు, శాపంలోంచి బయటకు వస్తారు, దీవెనలోకి ప్రవేశిస్తారు.